ఎందుకు ఫోన్ చేస్తాను నాకు ఇంట్లో ఉన్నోడిని? ఏమైనా పని చేసుకోపోరాదు? ఏడ పని లేదా? ఇద్దరా పెద్ద ఎక్కువ మాట్లాడతాను. మొన్న జాయిన్ అయినవి వచ్చినాను పని చేసుకుంటాను. అంత మొగనే రాను. పోస్టులు వీడియోలు ఎందుకు సాగొడతావు? ఇక మీ పేజ్ అట ఏందో. నువ్వు కూడా మొత్తం కావడ ఉంటాడు రా, వాడి పేరు ఉంటే యువశేఖర్ కొడంగల్ మళ్ళానే ఇస్తాను. సేమ్ నువ్వు కూడా గంటకో పోస్ట్, గంటకో వీడియో. మీ పేజీల గురించి అరే మా వాళ్ళైనా సగం మంది కంప్లీట్లు వెళ్తారు. మా వాళ్ళైనా సగం మంది ఇక్కడికి ఏమనుకుంటారా? ఒక్కసారి మా మీ పే ఉపయోగించి చాలరా, అందరికి స్ట్రెస్ పోతుంది, అందరు స్ట్రెస్ ఫ్రీ అవుతారు. ఇంతగానని చెప్పినావు కదా, నేను కూడా చూస్తాను. నువ్వు ఏ పార్ట్ ఫేమస్ అవుతావు చెప్పుడు ఒకటే చేసి చూపించాలి, అర్థమవుతుంది. ఇవన్నారా యువశేఖర్ అని? అరే ఆయన కూడా మా వాళ్ళ ఫేమ్ వచ్చిందిరా. ఆయన ఎంత ట్రోల్స్ చేస్తాను, ఎంత మీమ్స్ చేస్తేనే ఆయన ఎంత ఫేమస్ గుర్తు తెచ్చుకో. ఎంత అయిపోయాడు ఇప్పుడు, అయిపోయిన క్రేజ్ ఉందా మన పబ్లిక్ లో. చెయ్యి ఇప్పుడు అన్నావు కదా, ఈ మాటలు తీసుకొని ఏ పార్ట్ ఫేమస్ అవుతావో కా. అయితే 2 years బ్యాక్ మన ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజ్ పెట్టుకున్నా. మన ట్రోల్స్ రోస్ట్ చేస్తున్నాను, మన ట్రోల్స్ రీల్స్ చేస్తున్నా. మీమ్ పేజ్ అవి ఇవి ఎందుకు, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా సీను. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి జాబ్ పెట్టిస్తా, చేస్తావా? లైఫ్ లో మంచిగా సెట్ కావచ్చు అన్న. నాకు జాబ్ చేసే ఉద్దేశం లేదన్న. నాకు ఒకరి కింద వర్గం నాకు నచ్చదన్న. నేను సొంతంగా ఎదురుకి సక్సెస్ అయ్యి లైఫ్ లో ఒక కొత్తగా స్టార్ట్అప్ ఇద్దాం కూడా, బిజినెస్ అయినా. అందుకే ఇప్పుడు నా మీమ్ పేజ్ పెట్టుకున్నాను, డిజిటల్ మార్కెటింగ్. అంటే నాకు చాలా పట్టుదల ఉన్నా. ఇప్పుడు చాలా ఎంత ట్రోల్స్ చేసి ఇట్లా చాలా మంది సెలబ్రిటీ అయ్యారు. నా సొంత ఒక మీమర్గా న్యాయం చేద్దాం కూడా అన్న, సక్సెస్గా ఓన్. ఇప్పుడు జాబ్ చేసే ఉద్దేశం లేదన్న. ఇప్పుడు ఏదో నాకు తెలిసిన వాడు అని చెప్పాను, కానీ నీ గోల్ వేరే ఉంది. ఓకే, నువ్వు అదే ట్రై చేయి. నా హెల్పింగ్ ఏం కావాలన్నా చెప్పు, నీకు చేస్తాను. అన్న నువ్వు జాబ్ అన్నట్టే మన దేశంలో అసలు ఎవరికి జాబ్లు వస్తలేవన్న. మన యువత మొత్తం ఖరాబ్ అవుతారన్న. ఇప్పుడు బీటెక్ చేసిన తేడా లేదు, డిగ్రీ చేసిన తేడా లేదన్న. గదే ఆట నడుపుకుంటారు, గదే తాగుతారు, గదే తింటారు. అలా డ్రగ్స్ అలవాటు పెడతారు, గంజాగా అలవాటు పెడతారు. తప్పించి ఏం లేదు. తాగుడు అలవాటు జాబ్ దొరకక, ఎవరి పెళ్ళిళ్ళు కాక అందరు ఆగమవుతారన్న సొసైటీ. మన కరెక్ట్ తప్పించి ఏం లేదు. మనకంటే ఒక గోల్ ఉంటే ఆటోమేటిక్గా మన పైన ఆటోమేటిక్గా చేసుకుంటూ పోతుంది, లైఫ్ సక్సెస్ అవుతాం మనం. సీను, నీకంటూ ఒక వే ఉంది, ఒక గోల్ ఉంది లైఫ్ లో. ఇంకా అలానే ముందుకెళ్ళి తప్పకుండా సక్సెస్ అవుతాం. ఓకే, నా హెల్పింగ్ ఏం కావాలన్నా చెప్పు, నీకు చేస్తాను. తప్పకుండా. నేను ఆశను ఫిక్స్ అయినా, ఎట్లయినా చేసి కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మీమర్ అంటే చూపిద్దామని ఫిక్స్ అయినా. ఎప్పటి నుండి అన్స్టాపబుల్గా పరిగెత్తిన.
రే సీను వినిపిస్తలేవరా? నా సరే పిలిచిన కదరే. ఏంది పిచ్చోళ్ళ కట్టారేను? ఏంద్రా ఏంది జుట్టు? ఏది మనిషి? మాట్లాడరా, మాట్లాడతారు పంచాలు ఉరుతానా? అన్న ఏం చేయాలన్నా అన్ని ప్రపంచం నాకు గుర్తిస్తలేదు. సరే ఏం చేయాలి అసలు నాకు అసలుగా అర్థమవుతలేదు. అరే గుర్తింపు అనేది, విలువ అనేది అదొక దుకాణంలో కొనుక్కునే వస్తువు కాదురా, బ్రాండ్ రా. దానికంటే ఒక టైం పడుతుంది. బంగారం 10 రూపాయల నుంచి ఇప్పుడు 90,000 దాకా వచ్చింది కదా, అదో బ్రాండ్ వాల్యూ. నువ్వు కూడా బ్రాండ్ వే, కొద్దిగా ఊపికి పట్టాలి. నా ఏం చేయాలన్నా మీ పే పెట్టుకున్నా నాకు నన్ను ఎవరు గుర్తిస్తలేరు. అసలు అర్థమైంది నాకు, ఘోరంగా టెన్షన్ అవుతాను. అరే పిచ్చోడా, నేను చెప్పినా కదా, ఓపిక అనేది మనిషికున్నా అనుకో ఊరంతా నీదైతే. సక్సెస్ సాధించాలంటే ఓవర్ నైట్ లో వచ్చేది కాదురా, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లలో వచ్చేది కాదు. నీకు దానికి రావాలంటే ఒక టైం పడుతుంది. నువ్వు ఎదగడం కోసం 20 సంవత్సరాలు పట్టింది కదా, నీ బ్రాండ్ కూడా రావాలని కూడా టైం పడుతుంది. అన్న ఎక్కడన్నా నేను మీ బెస్ట్ స్టాటిస్టిక్స్ అవుతాను అన్న. మన వరంగల్ డిస్టిక్ లా ఫస్ట్ మీ బెస్ట్ నాదే అన్నాం. నాకు సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ నుంచి లేదు, ఫ్యామిలీ నుంచి లేదు, అసలు మన పబ్లిక్ నుంచి నో రెస్పాన్స్. ఏం చేయాలి ఆలోచిస్తున్నాయి. అరే అప్పంచి చూస్తానా, విలువ లేదు విలువ లేదు విలువ లేదు అంటాను. అంత విలువ ఉండే బంగారమే అసలు భూమి నుంచి వచ్చినప్పుడు ఏ విలువ లేదు, ఎవరు పట్టించుకోరు. దాన్ని వేడి చేసి కంసాలు దాంతో ఇంకొక షేప్ తీసుకొచ్చి షోరూమ్ లోకి వెళ్ళిన తర్వాత విలువ వస్తుందిరా. అలానే నిన్ను నువ్వు నమ్ముకో, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే నీ సొసైటీ నేను ఎందుకు విలువయ్యారా నీకు? నీకు కూడా టైం వస్తుంది, పొజిషన్సీగా ఉండు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. సొసైటీ నీకు విలువ ఇచ్చేంత వరకు నువ్వు వెయిట్ చెయ్యి. కోపానికి పోతే నీ జీవితం నాశనం అవుతుంది. కొద్దిగా ఓపిక ఉండరా బిడ్డ. నాకు ఒక అర్థం కాదు, నువ్వు ఇటు ఫార్మింగ్ చేసుకుంటే ఇటు జాబ్ ఎట్లా మేనేజ్ చేస్తానమన్నా? అరే ఇటు జాబ్ చేయడము ఇటు వ్యవసాయం చేయడం పెద్ద విద్య ఏం కాదు. నాకు వ్యవసాయం అనేది కాందాన్ని ఇచ్చింది కాదు, ఏదో నేను తొందరపడే పట్టుకున్నా. 3 నెలలు నాకు సుక్కలు కనబడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలకు వచ్చింది. కానీ కష్టపడింది ఎవడు సుఖపడర్రా. జీవితంలో గుర్తుపెట్టుకో, నీకు సుఖం వచ్చిందంటే దాని ముందు కష్టం ఉంటేనే, ఆ కష్టాన్ని తగ్గట్టు చెమటుంటేనే నువ్వు సుఖపడతావు. కానీ నాకు బ్రాండ్ లేదు, నాకు విలువ లేదు, నన్ను ఎవడు పట్టించుకుంటలేడు అంటే కష్టపడకుండా నీ ముడ్డికాడికి రావాలంటే కుదరదు అన్నా. నేను ఇవాటి నుంచి నా పని నేను చేస్తా. ఎవరు ఇప్పుడు మాటలు వినా, ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకుంటా, అందరికి మంచి కంటెంట్ ఇస్తా, నాకు ఒక బ్రాండ్ తెచ్చుకుంటా, నేను మీ మరి ఏంటో చూపిస్తా. తమ్ముడు నిన్ను నువ్వు నమ్ముకో. నా కూలోళ్ళు వస్తారు, నేను వెళ్ళే టైం అయింది. నమ్మకం అయితే పోవచ్చు. కలుస్తాను. నేను అప్పుడే ఆశను ఫిక్స్ అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన ప్రయత్నం మొత్తం విడిచిపెట్టద్దని. మనిషి అనుకుంటూ సాధించలేదు ఏం లేదు. ఇంతగానని చెప్పినావు కదా, నేను కూడా చూస్తాను నువ్వు ఏ పాటు ఫేమస్ అవుతావు. చెప్పుడు ఒకటే చేసి చూపించాలి, అర్థమైందా? చెయ్యి. ఇప్పుడు అన్నావు కదా ఈ మాట. అరేమ్మా మెసేజ్ వచ్చింది.
అరే ఇన్ని రోజులు చేతబడి చేసేది వీడారా? ఈ వీడియో ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయి, వాట్సాప్ అన్నిట్లో షేర్ చేయి. నేను పోయి అందరికి చెప్తా. అమ్మ ఘోరం తిట్టాలేరా కొంచెం నేనైతే అరే చేతబడి చేసిన వాళ్ళు దొరికితే పుట్టుబొట్టు కొట్టాలరా. కుట్టాలి మరి ఒక్కొక్కరిని బట్టి. అరే మన ఊళ్ళో చేతబడి చేస్తావా? పొద్దున నుంచి ఎదుగుతాను అవుపిత్తలే వీడియో పోయినవరు అసలు నీ గురించి మొత్తం ఊరంతా ఎత్తుకెత్తుకొచ్చింది ఇప్పుడు ఇక్కడికి. అరే పొద్దున నిండి ఎన్న ఉన్నారా? అసలు నువ్వు నిన్న పెట్టిన పోస్ట్ అయితే ఘోరంగా వైరల్ అవుతాను అసలు ఇవాళ ఊర్లంతా నీ గురించి తెలుసా టాక్. కానీ అసలు నువ్వు పోస్ట్ పెట్టకపోతే మాత్రం ఇవాళ బ్లాక్ మ్యాజిక్ చేసేటోడు ఎవడో తెలియని కూడా తెలియదు. అరే మొన్న ఏమన్నావు కాదరా నీకేం చేయరాదు చూసినావు కదా. ఇది అసలు నిన్నతోడే మీమ్ పేజ్ ఘోరంగా ఫేమస్ అయింది, నిలబెట్టుకున్నావు తీయగా. అసలు మొత్తం వాళ్ళ పబ్లిక్ అంతా నీ గురించి టాక్. మొత్తం శ్రీనివాస్ మీమ్ పేజ్ అంటే బాగా హైప్ ఉన్నది ఇప్పుడు మొత్తం. సరే కదండి, ఇది నా మీమర్ కదా. ఎవరి టాలెంట్ ఎవరప్ప సొమ్ము కాదు. ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో లిక్కేదో ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరైతే తక్కువ చేయకండి. బీ పాజిటివ్, అందరిని ఎంకరేజ్ చేయండి.